కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్యే రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 86వ వార్డు రాసాలమ్మ కాలనీలో వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమని గ్రహించిన ప్రజానికం తమ ఓటు ద్వారా నిరంకుశ పాలనకు చెమర గీతం పాడి సుపరిపాలనను స్వాగతించారు అని అన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నరకం చవి చూశారని ఆరోపించారు. సైడ్ ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 86వ వార్డులో సుపరిపాలనలో తొడుగడిన కార్యక్రమం పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే గారికి, అలాగే సమన్వయకర్త ప్రసాద్ సీన్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన అబ్జర్వరు చౌదరి గారికి, రాష్ట్ర నాయకులు నజీర్ గారికి, ప్రతి ఒక్కరికి బూత్ కన్వీనర్లు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి, శ్రీ భరత్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక్కడ ఏది ఆశించరో, ఏదైనా పైనప్పు చెప్పి పార్టీని ముందంజలో ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయినా సరే పోరాడమంటే పోరాడి, ఏ పని చెబితే ఆ పని ముందుండి భవిష్యత్తు గ్యారంటీ, ఇదేం కర్మ, అన్నా క్యాంటీన్లు కానీ కేసులకు భయపడకుండా ముందుకు వచ్చిన వార్డు ఇది. ఇక్కడ 7,550 ఇచ్చిన మెజార్టీ ఇది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, నాయకుడు మోసం చేస్తాడేమో కానీ కార్యకర్త, బూత్ ఇన్ఛార్జి, కన్వీనర్లు, వార్డు కార్యదర్శులు, అధ్యక్షులు ఎవరు మోసం చేయరు. సుపరిపాలనలో తొలి అడుగని 4.1 అని కార్యక్రమాన్ని మరి మొన్న 2వ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి గడిచిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి. కనీసంగా రోజుకి ప్రతి బూత్లోని ఒక 30 నుంచి 50 ఇల్లులు కవర్ చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాల మేరకు ఈరోజు మా శ్రేణులందరూ కూడా యాక్టివ్గా ఇంటి గడప గడపకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. కేవలం మా వాదన ఒకటే కాదు, లేదా మేము చేసినటువంటి అభివృద్ధి పనులు ఒకటి తెలియజేయడంతో పాటు వారు ఏ విధంగా భావిస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏం చేస్తే బాగుంటుందని కూడా వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. సో దానివల్ల మనం ఇంకా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ కార్యక్రమం ఈ నెలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చేస్తున్నాం. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ వచ్చే నెల జనసేన, ఆ పై వచ్చే నెల బీజేపీ కూడా చేయబోతుంది. దానివల్ల ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్ళేటట్టుగా ఉంటుందని చెప్పి భావించి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. నమస్కారం.